ఇప్పుడు మనం ధ్యానం గురించి తెలుసుకుందాం. ధ్యానం ఎట్లా చేయాలి చేసి చూపిస్తాను, మీరు కూడా చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ ధ్యానంలో స్టెప్ నెంబర్ 1, కళ్ళు మూసుకుని రిలాక్స్డ్గా పద్మాసనం మీద కానీ సుఖాసనం మీద కానీ కూర్చుని మీ మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయో వాటిని చూడండి, సినిమా చూసినట్టు. ఏమైనా ఆలోచనలు వస్తున్నాయా లేదా, ఆలోచనలు రాలేదంటే మరీ మంచిది. ఆలోచనలు కనుక వస్తున్నట్టయితే ఆలోచనలు చూస్తూ ఉంటే కొంతసేపటికి అవి తగ్గుతాయి. అబ్జర్వ్ యువర్ థాట్స్. ఏం థాట్స్ రావట్లేదు అనేటప్పుడు మీకు రిలాక్స్ మైండ్ ఉంది కాబట్టి శ్వాస లోతుగా ఉంటుంది, శ్వాస మీద ధ్యాస పెట్టండి. సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఆలోచనను అబ్జర్వ్ చేయడము, ఆలోచనలు తగ్గిపోతే శ్వాస మీద ధ్యాస. సెకండ్ స్టెప్. శ్వాస లోపలికి బయటికి ఫీల్ అవ్వండి. స్లోగా రిలాక్సేషన్ టైప్. శ్వాస మీద ధ్యాస ఒక 5 minutes 10 minutes కూడా చేయొచ్చు. ఈ శ్వాస మీద ధ్యాస సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఈ శ్వాస ఎప్పుడైతే మీరు గాలి పీల్చుకుంటున్నారో అప్పుడు సో అని లోపల ఫీల్ అవ్వండి. ఎప్పుడైతే గాలి వదిలిపెడుతున్నారో అప్పుడు హమ్ అని ఫీల్ అవ్వండి. సో హమ్, సో హమ్. వదిలినప్పుడు హమ్ అని, పీల్చినప్పుడు సో అని లోపల ఫీల్ అవ్వడమే, సౌండ్ బయటకు అవసరం లేదు. సో హమ్. హం సో హం సో, హం సో సో హం, రెండు ఒకటే. సోహం సోహం సోహం. హంస అంటే ఎవరు? పరమాత్మ, పరమహంస. సోహం అని హంస రెండు ఒకటే. హంస అంటే పరమాత్మ, సో అంటే ఆ పరమాత్మ, అహం అంటే నేను. సో నేను పరమాత్మ, నేను పరమాత్మ. సోహం సోహం సో. పూర్తి శూన్యావస్థ వచ్చేస్తుంది, సమాధి కూడా వచ్చేస్తుంది. డీప్గా వెళ్ళే కొద్దీ ఆనందంగా శూన్యావస్థ వచ్చిన తర్వాత తనలో తాను ఉండిపోవడం సమాధి అవస్థ.
మీరు ఆనందం అనుభవిస్తారు. ఇది 4th స్టేజ్. అట్లాగే ఉండిపోండి శూన్యావస్థలో తనలో తాను. ఆనందోహం 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 ఆనందం. ఫైనల్ ఈ ఆనందమైనటువంటి స్థితి 5th స్టేజ్. లాస్ట్ 6th స్టేజ్లో ఓంకారం గాలి డీప్గా పీల్చుకుని పొడుగ్గా ఓంకారం చేయండి. ఇలా మీరు ఎంతసేపైనా ఉండిపోవచ్చు మీలో మీరు ఆనందంతో. లాస్ట్కి బ్లెస్సింగ్ చేయండి అందరినీ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్, సర్వస్తరతు దుర్గాణి, సర్వో భద్రాణి పశ్యతు, సర్వసద్బుద్ధిమాప్నోతు, సర్వసర్వత్ర నందతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి
శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ విధంగా గ్లోబల్ బ్లెస్సింగ్ అంటే చేతులు ఇట్లా అన్నప్పుడు మొత్తం గ్లోబ్ మీ ఎదురుగా ఊహించుకుని మొత్తం అందరినీ కూడా మనం బ్లెస్సింగ్ ఇస్తున్నాము, గుడ్ విషెస్ చెప్తున్నాము. సో లోకం మొత్తం అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి. అందరిలో ఉన్నది ఒకటే పరమాత్మ. అందుకే వసుధైక కుటుంబకం అని నాలో ఏదైతే ఆ పరమాత్మ ఉందో అదే అందరిలో ఉన్నది, జీవులు అందరిలో, మొత్తం ప్రపంచంలో విశ్వాత్మం అన్నారు. సో ఆ భగవంతుడి తత్వాన్ని మనం ఓంకారంగా సోహం భావంతో ఇవాళ ధ్యానం చేసుకున్నాము. ఇది చాలా అద్భుతమైన టెక్నిక్. ఇది మీరు సాధన చేసి ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యము, ఆనందము, విజయము, మీకు ఏది కావాలంటే అది సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ టైంలో అందరికీ బాగా మంచి జరగాలన్నప్పుడు మీరు కూడా ఆటోమేటిక్గా మంచి జరుగుతుంది మీకు. సో సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. మనస్సు ప్రశాంతతగా ఉండి శక్తివంతంతో, పరమాత్మ తత్వంతో శక్తివంతంగా ఉండదు. ఇది మొత్తము ధ్యాన ప్రక్రియ. ఓం తత్సత్.